అందరికీ నమస్కారం. ప్రశాంతవనం ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మోసం చేసే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం వేరు వ్యక్తులను కలుస్తూ ఉంటాం. అందులో కొందరు నిజాయితీగా ఉంటే మరికొందరు మోసం చేసే లక్షణాలను కలిగి ఉంటారు. మోసం చేసే వ్యక్తులను గుర్తించడం ఒక ముఖ్యమైన నైపుణ్యం. ఎందుకంటే ఇది మనకు ఎంతో కష్టమైన పని. మానసికంగా మరియు ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. ఈరోజు మనం మోసం చేసే వ్యక్తుల లక్షణాలను తెలుసుకోబోతున్నాం. మోసం చేసే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు పైకి బాగా నటిస్తూ ఉంటారు. మంచిగా, అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండేలాగా, కల్లా కపటం లేని వాళ్ళలాగా మన ముందు కేవలం నటిస్తూ ఉంటారు. అందులో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటిది మాటలతో అద్భుతంగా ఆకట్టుకోవడం. 2 నిజం చెప్పకుండా సత్యాన్ని దాచడం. 3వది తమ తప్పులను అంగీకరించలేకపోవడం. ఇక ఎప్పటికప్పుడు మోసం చేయాలనే తపనతో వాళ్ళు ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటారు. ఇంకా 4వది ఎవరికి బాధ్యత వహించకపోవడం. 5వది ఇతరులను ఎప్పుడూ కూడా కించపరుస్తూ బాధ పెడుతూ ఉండడం, నిందించడం. ఇంకా 6 తన ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకోవడం. 7వది మాటలు మారుస్తూ ఉండడం. 8 ఇతరుల పట్ల అసామాన్యంగా బహిరంగంగా ప్రవర్తించడం. 9 విశ్వాసం కలిగించడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. 10 నకిలీ సన్నివేశాలు సృష్టించడం. అవసరానికి వాడుకోవడం, అవసరానికి కేవలం నటించడం, ముఖ్యమైన విషయాలను దాచిపెట్టడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం. 11 చిన్న విషయాలలో ప్రతిదానికి అబద్ధం చెప్పడం, అన్యాయం చేయడం, అవమానాలు, తిట్లు ఇవ్వడం, ఇతరులను తక్కువగా చేసి మాట్లాడడం. 12వ లక్షణం అభ్యంతరాలు ఎత్తివేయడం. ఏ విషయాన్ని సీరియస్గా కూడా తీసుకోలేకపోవడం, ప్రతి చిన్న విషయానికి గొడవ చేయడం, ఇతరులపై సమర్థత చూపించి వారి మీద ఆధారపడేలా చేయడం, వ్యక్తిగత జీవితం గురించి పూర్తి వివరాలు చెప్పకుండా ఉండడం, ఎప్పుడూ కూడా ఇతరులను నిందిస్తూ ఉండడం, పొదుపుగా ప్రవర్తించడం, ఇతరుల విజయాన్ని అసూయతో చూసే లక్షణం. ఇలా ఎన్నెన్నో, ఒకటి కాదు చాలా లక్షణాలు మోసం చేసే వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఇతరులను అపార్థం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు మాత్రమే తన అనుకూలంగా పనిచేయడం, అసత్యమైన ఆశను కల్పించడం, ఎలాంటి సమస్యకైనా తప్పుడు విధానంలో పరిష్కారాలను సూచించడం. ఇక ఎప్పుడూ కూడా వీరు ఇతరులను అర్థం చేసుకోలేకపోవడం, తమ తప్పులను సరైనప్పుడు అంగీకరించడం. మోసం చేసే వారి వల్ల వచ్చే సమస్యలు. 1 నమ్మకాన్ని కోల్పోవడం. మోసం ఇలా చేసిన వ్యక్తుల కారణంగా మనం ఇతరులపై విశ్వాసాన్ని కోల్పోతాం. 2 ఆత్మవిశ్వాసం హరించడం. మోసం చేసినప్పుడు బాధితుడి బాధ తక్కువగా ఉంటుంది. 3 సమాజంలో నెగిటివ్ దృక్పథం. మోసం చేసిన వాళ్ళ సమాజంపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పరిచేలాగా చేయడం. ఇలా చాలా లక్షణాలను మోసం చేసే వాళ్ళు అలవరుచుకొని ఉంటారు. 4వది ఆరోగ్య సమస్యలు. మోసం చేసిన అనుభవం మనసుకు కలిగించే బాధ, ఒత్తిడి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సంబంధాల నాశనం. మోసం చేసిన కారణంగా ఎప్పుడూ కూడా ఇతరులను వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. మోసం చేసే వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనం కాపాడుకునే పరిష్కారాలు, పరిశీలన. ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నప్పుడు వారి ప్రవర్తనను దగ్గరగా గమనించాలి. 2 తప్పు ఒప్పుకోవడం. మోసం చేసినప్పుడు నిష్పక్షపాతంగా మన తప్పులను తెలుసుకోకపోవడం. ఇలా
చాలా లక్షణాలను ఇలా గమనించాలి మనం, ఇతరులలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని. ఎప్పుడు కూడా ఇలాంటి మనుషులను ఖచ్చితంగా మనం దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.